లిటిల్ స్టార్ డైరెక్టర్ చిన్నబాబు మై బుచ్చిబాబు. నేను ఉప్పిన క్లైమాక్స్ చూసినప్పుడు అనుకున్నా ఈ క్లైమాక్స్ తీసిన ఏ డైరెక్టర్ అయినా ఎలాంటి సినిమానే తీయగలడని. సో చాలా పెద్ద స్క్రిప్ట్, చాలా మంచి కమర్షియల్ సినిమా అండ్ ఎమోషనల్. బికాజ్ గ్రౌండ్ లెవెల్లో ఎమోషన్స్ మెయింటైన్ చేస్తూనే కమర్షియల్గా సినిమా చేయడం అనేది, ఆ బ్యాలెన్స్ అనేది చాలా టఫ్ యాక్చువల్గా. అది చాలా ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ ఒక డైరెక్టర్గా సాధ్యం కాదు. అలాంటి బ్యాలెన్స్ తను పట్టుకున్నాడు, అంత బాగా మూవీ చేశాడు. ఇట్స్ ఏ సూపర్, ఇట్స్ లైక్ సూపర్, చాలా మంచి మూవీ. అండ్ ఇంత ఎమోషనల్ రైడ్ మీరు నాకు తెలిసి యూ కాంట్ ఈ మధ్యకాలంలో వచ్చి ఉండదు. అండ్ విషింగ్ ద బెస్ట్ బుచ్చి, లవ్ యూ ఫర్ దిస్. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం ఇప్పుడు సాంగ్స్ మనం యూట్యూబ్లో చూస్తున్నాం కదా, ఈ పెద్ద స్క్రీన్ చూస్తుంటే అసలు వేరేలా ఉంది సినిమా అంతా. అసలు పక్కన మీరు కూడా అంటున్నారు కదా ఈ సినిమా ఈ విజువల్స్ చూస్తేనే చాలా మొత్తం సినిమా చూసినట్టుంది అంటున్నారు ఆయన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్స్. అండ్ బ్రదర్ రత్నవేల్ గారు, చాలా ఐ నో మా ఇద్దరిది చాలా అనుబంధం ఎప్పటి నుంచో. సో గ్రేట్ విజువల్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ద మూవీ అండ్ బుచ్చి అండ్ వి ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చరణ్ని అంత బాగా చూపించినందుకు. మన వచ్చిన టీజర్ అనేది మామూలు విజువల్స్ కాదు యాక్చువల్గా. నో దట్ అసలు సూపర్ విజువల్స్. థ్యాంక్ యూ. అండ్ సతీష్ గారికి చెప్పక్కర్లేదు. సతీష్ గారు విషింగ్ ద బెస్ట్. అంటే ఫస్ట్ మూవీతోనే ఇంత మంచి మూవీ దొరకడం, మంచి స్క్రిప్ట్ దొరకడం, మంచి డైరెక్టర్ దొరకడం, ఒక సినిమా బ్లాక్ బస్టర్ కావడం, ఇంత అద్భుతమైన మూవీ తీయడం అనేది నిజంగా అదృష్టం. మొదటి సినిమాకి ఇలాంటి అదృష్టం దొరకదు. అండ్ విషింగ్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మనిద్దరికి కూడా విషింగ్ ద బెస్ట్. అండ్ చరణ్, ఐ థింక్ మీరు అసలు రై రై రారాల సాంగ్లో చూస్తుంటే తన ఎనర్జీ చూస్తుంటే అసలు ఏం పెట్టుకున్నాడు బ్రెయిన్లో, ఐ థింక్ అసలు ఏం మ్యాచ్ అవ్వట్లే విజువల్స్. అంటే చూడడానికి కూడా కళ్ళు మ్యాచ్ అవ్వట్లా. అంటే అంత ఎనర్జీతో మూవ్ అవుతున్నాడు తను. అండ్ ఐ థింక్ ఈ సినిమా అనేది తన పర్ఫార్మెన్స్కి ఈ లెవెల్లో, అంటే తనకి ఇక ఎలా చెప్పాలి అంటే, నిజంగా చెప్పాలంటే ఇంతవరకు తన సినిమాల్లో ఈవెన్ నా రంగస్థలంతో సహా వీటన్నిటికన్నా ఇలాంటి పర్ఫార్మెన్స్ మీరు చూస్తుంటారు తను చేసిన పర్ఫార్మెన్స్ అనేది. సో డెఫినెట్గా అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది తనతో. అండ్ థ్యాంక్ యూ చరణ్ అండ్ సతీష్ గారికి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు, బుచ్చికి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు, నన్ను ఇందులో ఒక భాగస్వామ్యం చేసినందుకు. ఇంకా చాలా మాట్లాడాల్సి ఉంది, తర్వాత చాలా ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి మరొకసారి మీడియా అందరికీ థ్యాంక్స్ అండి. స్పెషల్లీ అకేషన్ June 4th మా సినిమా రిలీజ్ అవుతుందని చెప్పడానికి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సుకుమార్ గారు. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఫ్యాన్స్ సైడ్ నుంచి, మీరు మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు. ఎలానో రామ్ చరణ్ పెద్ది మాత్రమే RC-17 అనౌన్స్మెంట్ కూడా ఏదో ఇచ్చేస్తే